హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ శంకర్ ఒకప్పుడు ఈ పేరంటే మారుమోగింది ముఖ్యంగా నాట్ ఓన్లీ కోలీవుడ్ అనే కాదు కానీ ఇండియన్ సినిమా మొత్తం కూడా శంకర్ నుంచి ఒక సినిమా వస్తుంటే ఈగర్గా వెయిట్ చేసేవారు బట్ ఎప్పుడైతే రోబో 2.0 రిలీజ్ అయిందో శంకర్ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పడిపోయాయి అండ్ దాని తర్వాత వచ్చినటువంటి భారతీయుడు 2 అయితే మాత్రం అసలు పీక్స్ డిజాస్టర్కి అదొక మరో పేరు ఒక ఏమంటారు సినానిమ్స్ లాగా తయారైందనమాట సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారతీయుడు 2 సినిమా తర్వాత శంకర్ గారి మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ పడిపోయినాయి అండ్ దానికంటే బిఫోర్ వచ్చినటువంటి ఐ మీద ఎఫెక్ట్ కూడా చాలానే పడింది శంకర్ గారి మీద సో ఈ క్రమంలో శంకర్ మీద నమ్మకాలు కోల్పోతున్నటువంటి టైంలోనే మనకి గేమ్ చేంజర్ అనేది రాబోతుందన్నమాట సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ బిఫోర్ భారతీయుడు 2 వచ్చిన టైంలోనే భారతీయుడు 3 అనేటటువంటి షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు అండ్ దానికి సంబంధించినటువంటి ట్రైలర్ని కూడా భారతీయుడు 2 యొక్క క్లైమాక్స్లో చూపించడం జరిగింది సో ఆటలో చెప్పింది ఏంటంటే ఈ భారతీయుడు 3 అనేటటువంటి సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్లోనే రిలీజ్ చేస్తారన్నారు బట్ ఏం ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయో తెలియదు కానీ మేబీ ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు సో గేమ్ చేంజర్ మీద ఉన్నటువంటి హైప్ బజ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని భారతీయుడు 3 సినిమాని థియేటర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట శంకర్ గారు సో ప్రెజెంట్ ఇది ఒక సెన్సేషన్ ఎందుకంటే భారతీయుడు 2 నిజంగా చాలా డిజాస్టర్ అంటే మరీ ఇంత ఫ్లాప్ అవుతుందని కూడా అనుకోలేదు ఆ లెవెల్లో డిజాస్టర్ అనేటువంటి ఫిలింని సో దాని సెకండ్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ అనమాట సో భారతీయుడు 3ని అయితే థియేటర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో మనకి ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారి సినిమాలు కూడా ఉన్నాయి విశ్వరూపం కావచ్చు విశ్వరూపం 2 కావచ్చు సో ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లో రిలీజ్ అయినప్పటికీ అంత పెద్దగా ఆకట్టుకోలేదు జనాల్ని అయినా సరే రిలీజ్ చేశారు బట్ అది మేబీ ఓటీటీస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయేమో సో వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తారని బట్ యాక్చువల్లీ చెప్పినటువంటి విషయం ఏంటంటే భారతీయుడు 3ని ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటి నెట్ఫ్లిక్స్కి అమ్మేస్తున్నాము సో ఒకవేళ సినిమా రిలీజ్ చేస్తే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ నుంచి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు కానీ బట్ ప్రెజెంట్ థియేటర్లో రిలీజ్ చేస్తారన్నప్పటి నుంచి కొంతమంది గుండెలు పట్టుకొని కూర్చున్నారు ఎందుకంటే కమల్ హాసన్ గారి సినిమాలు వచ్చేటప్పుడు ఈ మధ్య కాస్త కాంట్రవర్సీలు ఎక్కువైనాయి సో ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే కాస్త కోర్టుకు వెళ్ళే పనులు ఎక్కువైపోతున్నాయి ప్రొడ్యూసర్స్కి లేదా డైరెక్టర్లకి సో ఈ క్రమంలో భారతీయుడు 2 సినిమాకి ఇంత రచ్చ జరిగిందా మళ్ళీ 3ని రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ బట్ మన శంకర్ గారి గుండె చాలా గట్టిది సో అందువల్లే ఓవరాల్గా భారతీయుడు 3ని అయితే మాత్రం థియేటర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట సో భారతీయుడు 2 సినిమాని ఎవరైనా థియేటర్లో చూస్తుంటే మీ భావాన్ని మా కామెంట్ సెక్షన్లో వ్యక్తపరచుకోండి అండ్ అలానే చాలామందికి ఇప్పటికీ నేనే యూట్యూబ్లో చాలాసార్లు భారతీయుడు సినిమాను చూస్తున్నాను ఫెంటాస్టిక్ మూవీ అసలు అది సో భారతీయుడు కానీ మేబీ రిలీజ్ చేసిన కోసం బెటర్గా ఉండేదేమో కానీ భారతీయుడు 3 వేస్తున్నారంటే కాస్త ఎక్కడ కొడుతుంది సీనా అన్నట్టుగా ఉంది సో మీకు ఎలా అనిపించింది అప్డేట్ విన్న తర్వాత అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అలానే శంకర్ గారి నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్